కర్ణాటకలో బీజేపీ ఎంపీ రెచ్చిపోయాడు. కార్వార్లోని టీఎస్ఎస్ హాస్పిటల్లో డాక్టర్లపై దౌర్జన్యానికి దిగాడు. హాస్పిటల్ స్టాఫ్ అందరి ముందే వీరంగం వేశాడు. ఇద్దరు డాక్టర్లపై పిడిగుద్దులు గుద్దుతూ అధికార దర్పాన్ని ప్రదర్శించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎంపీ దాడితో అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. ఈ దాడిలో డాక్టర్లు ఇద్దరు గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది ఉత్తర కన్నడ నియోజకవర్గ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే. ఎంపీ హోదాలో ఉన్న అనంత్ కుమార్ హుందాతనాన్ని మరచి అహంకారాన్ని ప్రదర్శించాడు. తన తల్లికి అనారోగ్యంతో టీఎస్ఎస్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అయితే డాక్టర్లు సరిగా ట్రీట్మెంట్ చేయడం లేదంటూ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఓవైపు ప్రశ్నిస్తూనే డాక్టర్లను తోసుకుంటూ లోనికి వెళ్లాడు. వెళ్తూనే చేయి చేసుకున్నాడు. నోటితో దుర్భాషలాడుతూ చేతులకు పని చెప్పాడు. డాక్టర్లపై దాడి చేస్తుంటే అక్కడున్న సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినా ఎంపీ వెనక్కి తగ్గలేదు. ఆవేశంతో వైద్యులపై చేయి చేసుకున్నారు. ఓ దాడిలో ఓ డాక్టర్కు గొంతు భాగంలో, మరో డాక్టర్కు నుదురు భాగంలో గాయాలయ్యాయి. ఎంపీ తీరుపై ఆసుపత్రి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రీట్మెంట్ బాగోలేనప్పుడు వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లాలి గాని ఇలా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. డాక్టర్ తీరుపై వివిధ పార్టీల నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ అయితే ఇష్టానుసారంగా దాడి చేస్తారా అని మండిపడ్డారు. బెంగళూరులో కొవ్వెక్కి డాక్టర్లను కొట్టాడు ఓ బీజేపీ ఎంపీ. తన అమ్మకి ట్రీట్మెంట్ సరిగా చేయడం లేదంటూ ఆవేశంతో రగిలిపోతూ హాస్పిటల్ లోపలికి ఎంటరే. అక్కడున్న వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్లతో మాట్లాడుతూనే వాళ్లపై దాడి చేసి లోపలికి వెళ్లాడు ఆ ఎంపీ తీరుపై ఆసుపత్రి వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎంత ఎంపీ అయితే మాత్రం ఇలా ఇష్టం వచ్చినట్లుగా దాడి చేయడం ఏం న్యాయం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.